జై శ్రీమన్నారాయణ. ఈరోజు 140వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణు పురాణే సవ్యాఖ్యానే చతుర్థాంశే షష్ఠోధ్యాయ సోమవంశ వర్ణనము 139వ భాగమునకు కొనసాగింపుగా. తతః ప్రస్ఫురదుచ్ఛ్వసితామలకపోలకాంతిః భగవానుడు పతిః కుమారమాలింగ్య సాధు సాధు వత్స ప్రాజ్ఞోసీతి బుధ ఇతి తస్య చ నామచక్రే. అంతటా ప్రకాశించుచున్న ఉచ్ఛ్వాస వలన పరిశుద్ధమైన కపోలకాంతి కల చంద్రభగవానుడు కుమారుని ఆలింగనము చేసుకుని సాధు సాధు వత్స ప్రాజ్ఞుడవైతివి అని బుధుడు అని నామకరణము చేసెను. తదాఖ్యాతమేవైతత్ స చ యథేళాయాం ఆత్మజం పురూరవసం ఉత్పాదయామాస. ఈ బుధుడు ఇలయందు పురూరవుని పుత్రునిగా పొందినని ఇదివరకే చెప్పియుంటని. పురూరవాస్తు అతి దానశీలో అతి యజ్వాతి తేజస్వీయం సత్యవాదినమతి రూపస్వినం మనస్వినం మిత్రావరుణ శాపాత్మానుషే లోకే మయా వస్తవ్యమితి కృతమతి రూర్వసీ దదర్శః. పురూరవుడు అతిదానశీలుడు, యజ్ఞశీలుడు, అతి తేజస్వి. అతనిని సత్యవాదిని, అతిరూపవంతుని, అభిమానవంతుని మిత్రావరుణుల శాపము వలన మనుష్యలోకములో నేనుండవలేను అని నిశ్చయించుకున్నదే ఊర్వశి పురూరవుని చూసెను. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా పురూరవాస్వితి అతిరూపస్వినమితి అతిరూపమేవ స్వందనం తస్యాతీతి. విష్ణుచితి వ్యాఖ్య అనువాదం. అతిరూపమే తన ధలంగా కనవాడు అని. దృష్టమాత్రే చ తస్మిన్ అపహాయ మానమశేషమప్వాస్య స్వర్గసుఖాభిలాషం తన్మనస్కా భూత్వా తమేపోపస్తతే. అతనిని చూచినంతనే అభిమానమును త్రోసిపుచ్చి స్వర్గసుఖాభిలాషను కాదని అతని అందే మనసు కలదై అతనినే సమీపించినది. సోపి చ తామతిశయిత సకల లోక స్త్రీకాంతి సౌకమార్య లావణ్యగతి విలాస హాసాది గుణామవలోక్య తదా యత్త చిత్తవృత్తిర్బభూవ. ఆ పురూరవుడు కూడా ఊర్వశిని సకలలోక స్త్రీకాంతి సౌకుమార్య లావణ్యగతి విలాసాదులను అతిక్రమించిన దానిని చూచి ఆమె ఎందే అధీనమైన చిత్తవృత్తి కలవాడాయను. విష్ణుచిత్తీయ వ్యాఖ్యా సయితి అతిశయిత సకలలోక స్త్రీణాం కాంత్యాదిగుణాహయతాం తదా చ రూపకే మన్మదాప్యాయితశ్చాయా శోభా కాంతిరుదాహృతా సౌకుమార్యం మృదుత్వం చ లావణ్యం దీప్తిరుచ్యతే తత్కాలికో విశేషస్తు విలాసోంగక్రియాదిష్వతి. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. సోపి అని సకలలోక స్త్రీల కాంత్యాది గుణములను అతిశయించినది రూపకమున ఇట్లు చెప్పబడినది. మన్మధునిచే ఆప్యాయనము చేయబడిన శోభను కాంతి అందరు. సౌకుమార్యం అంటే మృదుత్వము, లావణ్యము అంటే దీప్తి, అంగక్రియాదులలో తాత్కాలిక నివేశము విలాసము అంటారు. ఉభయమపి తన్మనస్కం అనన్య దృష్టి పరిత్యక్త సమస్తాన్య ప్రయోజనం అభూత్. ఆ ఇద్దరూ కూడా ఒకరి యందు ఒకరు మనసు కలవారై ఇతర దృష్టిని విడిచిపెట్టి ఇతర ప్రయోజనములను కూడా విడిచిపెట్టిరి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ఉభయమితి తన్మనస్కం ఉభయమనస్కం పరస్పర మనస్కం ఇత్యర్థః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదము ఉభయం అని. తన్మనస్కం అనగా ఇరువురి మనస్సులు ఒకరిపై ఇంకొకరికి ఉన్నది అని అర్థము. రాజాతు ప్రాగల్భ్యాత్తామాహ. రాజు నిషాద్వసత్తముతో ఆమెతో ఇట్లు పలికెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య రాజేతి ప్రాగల్భ్యం నిషాద్వసత్యం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. రాజా అని ప్రాగల్భ్యం నిషాద్వసత్వం లేకపోవుట. శుభ్రుత్వా మహమపి కామోస్మి ప్రసీద అనురాగముద్వహ ఇత్యుక్త లజ్జావఖండిత మూర్వశీ తం ప్రాహ. అందమైన కనుబొమలు కలదానా, నేను నిన్ను కామించుచున్నాను, ప్రసన్నురాలువే కమ్ము, నాపై అనురాగమును వహించుము అనగా లజ్జతో కొట్టబడినదైన ఊర్వశి అతనితో ఇట్లు పలికెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య శుభ్రవితి అనురాగముద్వహ మయీతి శేష లజ్జావఖండితం లజ్జయా మందరం సగద్గదమిత్యర్థః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. శుభ్రుహు అని అనురాగమును వహించుము నాయందు అని అర్థము. లజ్జావఖండితం లజ్జ చేత మల్లగా గద్గదముగా అని అర్థము. భవత్యేవం యది ఏ సమయ పరిపాలనం భవాన్ కరోతీతాఖ్యాతే పునరపితామాహ
ఇట్లే కానిమ్ము, నా సమయాన్ని అనగా నియమాన్ని నీవు పరిపాలించినట్లయితే అనగా రాజు మరలా ఆమెతో ఇట్లు పలికెను. ఆఖ్యాహి మే సమయమితి, నాకు నీ సమయమును అనగా నియమమును చెప్పుము అని. అదపృష్ట పునరప్యభవీత్, అలా అడుగగా మరలా పలికినది. శయన సమీపే మమోరణకః ద్వయం పుత్రభూతం నాపనేయం, శయన సమనయమున నాకు పుత్రులుగానున్న ఈ 2 మేషములను నా నుండి తొలగించవద్దు. విష్ణు చిత్తీయ వ్యాఖ్యా శయనేతి ఉరణకః మేషః, విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం శయన అని. ఉరగణకం అనగా మేక పొట్టేలు. భవాంసమయానా నగ్నో ద్రష్టవ్యః, నిన్ను నేను నగ్నముగా చూడకూడదు. ఘృతమాత్రం చ మమాహార ఇతి, నాకు ఘృతము మాత్రమే ఆహారము అని. ఏవమేవేతే భూపతిరప్యాహ, అది ఇట్లే కానిమ్ము అని రాజు పలికెను. తయా సహసా చావనీపతి అలకాయాం చైత్రరథాదివనేషు అమలపద్మషండేషు మానసాది సరస్సు అతిరమణీయేషు రమమాణః షష్ఠివర్షాణ్యనుదిన ప్రవర్ధమాన ప్రమదో నయత్. ఆ ఊర్వశితో పురూరవ మహారాజు అలకాపురిలో చైత్రరథాది వనములలో పరిశుద్ధమైన పద్మ సమూహములు గల మానస సరస్సులలో అతి రమణీయ ప్రాంతములలో ప్రతిదినము పెరుగుచున్న ఆనందము కలవాడై 60 సంవత్సరములు గడిపెను. ఊర్వశీ చ తదుపభోగాత్ ప్రతిదిన ప్రవర్ధమానానురాగా అమరలోక వాసేసి వాసేపిన స్పృహాం చకారా. ఊర్వశి కూడా ఆ పురూరవుని అనుభవం వల్ల ప్రతిదినము పెరుగుచున్న అనురాగము కలదై దేవలోక నివాసమునకు స్పృహ చేయలేకపోయెను. వినాశోర్వశ్యాసురలోకో అప్సరసాం సిద్ధ గంధర్వాణాం చ నాతి రమణీయో అభవత్. ఊర్వశి లేకుండగా దేవలోకము అప్సరసలకు సిద్ధ గంధర్వులకు అంతగా అందముగా కనిపించలేదు. తతశ్చ ఊర్వశీ పురూరవస్సో సమయ విద్విద్వా విశ్వావసు గంధర్వ సమవేతో నిశయనాభ్యాసాత్ ఏకముకరణం మురణకం జహారా. అప్పుడు ఊర్వశీ పురూరవుల ఒప్పందమును తెలిసిన విశ్వావసువును గంధర్వుడు వారి శయ్య దగ్గర నుండి ఒక మేకను హరించను. తస్య చాకాశే నియమానస్య ఊర్వశీ శబ్దమశృణోత్. ఆ మేకను ఆకాశమున గొనిపోవుచుండగా ఊర్వశి ఆ శబ్దమును వినను. ఏవమాహా చ మమానాథాయాః పుత్రః కేనాప్యహ్రియతే కం శరణముపయామీతే. ఊర్వశి ఇట్లు పలికెను. అనాథ అయిన నా పుత్రుని ఎవరో అపహరించుచున్నారు, ఎవరిని శరణు వేడాలి అని. తదా కర్ణ్యా రాజా మాం నగ్నం దేవి వీక్ష్ణతీతి యయోః. ఆ మాట వినిన రాజు ఊర్వశి నన్ను నగ్నముగా చూస్తుందని లేచి వెళ్ళలేదు. అదాన్యవప్యోరణకం ఆదాయ గంధర్వాయయోః. ఆ తరువాత ఇంకొక మేకను కూడా తీసుకొని గంధర్వులు వెడిరి. సశేషము. జై శ్రీమన్నారాయణ.